struggling to clear UPSC prelims examination? Then this video is for you. Hello officers, welcome to Prerna ICS. How to crack UPSC prelims examination using the smart techniques. Before going there, let's understand what does the UPSC exam expect for from the aspirants in the prelims examination. To make that part clear, first you need to understand one basic thing, that is వితౌట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఫర్ ద ఎగ్జామ్. అంటే మీరు ఖచ్చితంగా కూర్చొని జిఎస్ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో మీకు క్లియర్ గా నాలెడ్జ్ లేకపోతే, మీరు కంప్లీట్ గా సిలబస్ కంప్లీట్ చేయలేకపోయినా, అదర్వైజ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద ఇనీషియల్ కాన్సెప్చువల్ క్లారిటీ, మీరు ఎన్ని టెక్నిక్స్ వాడినా, ఎన్ని ఎలిమినేషన్ మెథడ్స్ యూజ్ చేసినా, ఎన్ని డెడ్యూసింగ్ మెథడ్స్ యూజ్ చేసినా, దే విల్ నాట్ వర్క్. So first understand, to crack this exam, be it prelims, be it mains, be it any exam, first it is very important for you to be very confident with your basics. సో ప్రతి కాన్సెప్ట్ ఏదైతే సిలబస్ లో ఉందో దాని బేసిక్స్ లో మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ యూ షుడ్ అక్వైర్ ద నాలెడ్జ్ రిగార్డింగ్ ద సిలబస్ దట్ ఈస్ దేర్. సో ఒక్కసారి మీరు అంతా ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు క్రాక్ ఎవ్రీ సింగిల్ క్వశ్చన్. Sometimes this test is also about how well your concepts are. సో మీరు జస్ట్ బై హార్ట్ చేసేస్తే, చదివిన కాన్సెప్ట్స్ ఆర్ సిలబస్ ని మీరు బై హార్ట్ చేసి అక్కడ ఉన్న టాపిక్ ని అండర్స్టాండ్ చేసుకోకుండా జస్ట్ బట్టి కొట్టుకుంటూ పోతూ ఉంటే, దెన్ ఆల్సో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ యూ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. అదర్వైజ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్యాటర్న్ హ్యాస్ చేంజ్ ఫ్రమ్ 2023, 24, 25. If you have seen, the pattern of the exam or the type of the questions that are being asked in this particular exam are evolving from year to year. ప్రతి ఇయర్ మనకి కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తుంది. వీటిని సాల్వ్ చేయడం ఎట్లా, అండ్ ఎలిమినేషన్ ని కూడా యూపీఎస్సీ ఎలిమినేట్ చేసింది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అయితే కొన్ని టెక్నిక్స్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, బట్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ద బేస్ నాలెడ్జ్ ఆన్ దట్ కాన్సెప్ట్. ఎప్పుడైనా మనకి నాలెడ్జ్ ఉంటేనే మనము దాని నుండి ఒక లాజిక్ డిరైవ్ చేసి దాని నుండి మనము ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి వాడొచ్చు. అసలు బేస్ నాలెడ్జ్ ఏమీ లేకుండా జస్ట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ నేర్చుకోవడము ఆర్ ఒక టైప్ ఆఫ్ ఓన్లీ పీవైక్యూస్ చదవడం వల్ల యూ విల్ నాట్ బి ఏబుల్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. సో దట్ ఈస్ అ మిత్. You only have to read the PYQs to understand the standard of the examination. ఎగ్జామ్ ఎట్లాంటి క్వశ్చన్ స్టాండర్డ్ ని తీసుకొస్తుంది, మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అని అర్థం చేసుకోవడానికి కానీ, ఆర్ ఏ క్వశ్చన్స్ ఒక సిలబస్ లో ఏ టాపిక్స్ మీద పదే పదే రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి అని అర్థం చేసుకోవడానికి కానీ ఈ పీవైక్యూస్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. అంతేకాని అవే క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయనో, దాని చుట్టే క్వశ్చన్స్ వస్తాయనో కాదు. అండ్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మనం అలవాటు పడితే, మనం చదివే ప్రతి టాపిక్ లో వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈ టాపిక్ నుండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ని అడగొచ్చు. బికాస్ ఇంతకు ముందు మనం పీవైక్యూస్ లో ఏవైతే చూసామో, ఒక టాపిక్ నుండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి ఉన్నారు అని మనం తెలుసుకుంటే, మనం చదివే ప్రతి టాపిక్ లో దీంట్లో నుండి ఒకవేళ యూపీఎస్సీ ఫ్రేమ్ చేయాల్సి వస్తే క్వశ్చన్ ఎన్ని విధాలుగా ఫ్రేమ్ చేయగలుగుతుంది, ఆ పాయింట్స్ అన్నిటిని నేను చదువుతున్నానా లేదా, దాని రిలేటెడ్ గా ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ పాయింట్స్, ఆ డేటాని నేను క్లియర్ గా అక్వైర్ చేస్తున్నానా లేదా అనేది మన ప్రిపరేషన్ లెవెల్లో మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత, అగైన్ మీరు నేర్చుకున్న ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని మీరు డిఫరెంట్ వేస్ లో అప్లై చేయగలుగుతున్నారా, ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా అనేది మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత ఇవన్నీ చదివినవన్నీ ఒక క్వశ్చన్ లో యూటిలైజ్ చేసి, వెదర్ యు ఆర్ ఏబుల్ టు నాట్ జస్ట్ ఐడెంటిఫై ద రైట్ ఆన్సర్, బట్ ఆర్ యు ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ ఆప్షన్ ఇస్ రాంగ్. దట్ ఈస్ ద ఎలిమినేషన్ టెక్నిక్ దట్ వీ విల్ సీ. దెన్ మల్టీ కాన్సెప్చువల్ థింకింగ్. మల్టీ కాన్సెప్చువల్ థింకింగ్ అంటే ఏంటంటే, ఒక క్వశ్చన్ లో సమ్ టైమ్స్ మీరు చదివినప్పుడు, చూసినప్పుడు ఆ క్వశ్చన్ మైట్ సీమ్ లైక్ మనకి అది హిస్టరీ సబ్జెక్ట్ కి సంబంధించిందో ఆ పాలిటీ సబ్జెక్ట్ కి సంబంధించిందో అయి ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్న స్టేట్మెంట్స్, ఆప్షన్స్ లో మీరు ఎక్కడో చదివిన జాగ్రఫీ కాన్సెప్ట్ నో, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ నో,
ఎక్కడైనా చదివి ఉన్న ఆ కాన్సెప్ట్‌ని ఇక్కడ అప్లై చేసి కూడా అక్కడున్న ఆప్షన్ కరెక్ట్ ఆప్షనా? కరెక్ట్ స్టేట్‌మెంటా? అవునా? కాదా? అని చెప్పి మనము రిలేట్ చేసుకోగలుగుతాం. హౌ డు యూ ఇంటర్‌లింక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ వన్ క్వెషన్ టు ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో, మీరు చదివిన నాలెడ్జ్ ఏదైతే అక్వైర్ చేశారో దాన్ని అప్లై చేసి మనం ఎలిమినేషన్ అనేది చేయగలగాలి. నాట్ బ్లైండ్‌లీ. In prelims, it is most important for the aspirant to understand blind guesswork does not work in this examination. You should have clear clarity why you are selecting an option, why you are eliminating an option. Only logical deduction will result into positive marks. Otherwise, you will have more negative marks than positive marks, which will not allow you to acquire the required cutoff in that particular examination. దెన్ ప్యాటర్న్ రికగ్నిషన్. ప్యాటర్న్ అంటే ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే హిస్టరీలో మనం ఒక కైండ్ ఆఫ్ కొన్ని పాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ మనం చూస్తే మనకు తెలుసు క్రొనలాజికల్ ఆర్డర్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఈ క్రొనాలజీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌లో అడుగుతున్నారు. స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్‌గా అడగొచ్చు, అసర్షన్ రీజన్ క్వెషన్‌గా అడగొచ్చు, మ్యాచింగ్ టైప్ క్వెషన్‌లో అడగొచ్చు. సో, క్రొనాలజీ అనేది ఇంపార్టెంట్. ఆ క్రొనాలజీని కూడా ఎన్ని విధాలుగా అప్లై చేసి అడుగుతున్నారు, ఎన్ని టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌లో అడుగుతున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో, మనము ఒకవేళ మిడీవల్ హిస్టరీ చదువుతుంటే, మిడీవల్ హిస్టరీలో ఉన్న డైనాస్టీస్ అన్నీ ఏ టైమ్ పీరియడ్‌లో క్రొనలాజికల్‌గా అరేంజ్ చేయగలుగుతున్నాం. ఆ డైనాస్టీస్ అన్నిటిని మనం క్రొనలాజికల్‌గా అరేంజ్ చేయగలుగుతున్నామా? అందులో ఉన్న ప్రామినెంట్ కింగ్స్‌ని మనం క్రొనలాజికల్‌గా ఐడెంటిఫై చేయగలుగుతున్నామా? ఆర్ అక్కడున్న ఏదైనా ఒక పర్టిక్యులర్ స్టేట్ ఒకవేళ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కానివ్వండి, సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో గానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ క్యాపిటల్ సిటీ ఉంటే అది ఏ టైం నుండి ఏ టైం వరకి అది షిఫ్ట్ అవుతూ వస్తుంది. ఏ ప్లేస్ టు ఏ ప్లేస్ షిఫ్ట్ అవుతూ వస్తుంది. దాని క్రొనలాజికల్ ఆర్డర్ మనకి తెలుసా? సో, ఈ క్రొనాలజీ అనేది ఈస్ ఇంపార్టెంట్. ఆ క్రొనాలజీ అనే పార్ట్ యూపీఎస్సీ మనల్ని అడుగుతుంది అని మనం అర్థం అయినప్పుడు, ఆ ప్యాటర్న్ మనం రికగ్నైజ్ చేసినప్పుడు, దాన్ని ఎన్ని విధాలుగా అడుగుతుంది, ఎలాంటి కాన్సెప్ట్స్‌లో అడుగుతుంది, ఎక్కడెక్కడ అడగొచ్చు అనేది మనం ఆల్రెడీ ప్రిపేర్డ్‌గా ఉండొచ్చు. సో, వెనెవర్ యూ ఆర్ రీడింగ్ హిస్టరీ మనం ఆ లెవెల్ వరకి ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్ దట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ హావ్ టు అండర్‌స్టాండ్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ప్రిలిమ్స్. జస్ట్ బై మియర్ రీడింగ్ అంటే జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు అప్లై ఇట్ ఇన్ ద ఎగ్జామ్. Yes. So our application part అనేది you will only understand when you know that you should have knowledge, conceptual clarity. You should know how to identify the right answer as well as the wrong option in the same question. Then how you can apply multiple uh, concepts in one while dealing with one question. And how do you recognize a pattern that is being repeated in the exam and be prepared for it. So these are the things, and we will understand each of these concepts using examples. So just now I talked about conceptual clarity. So conceptual clarity అంటే మనం ఎకానమీ చదివేటప్పుడు you might have seen for example మనం నార్మల్‌గా థియరీ చదువుకుంటూ వెళ్తాం. సో విల్ సీ ఎ క్వెషన్ అండ్ లెట్ us అండర్‌స్టాండ్ హౌ మనం చదివిన ఆ సింపుల్ టర్మ్స్ ఇక్కడ క్వెషన్‌లో ఎట్లా మోడిఫై చేసి అడుగున్నారు. ఎంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మనం ఇలాంటి క్వెషన్స్‌ని ఆన్సర్ చేయగలం. సో 2025లో మనం చూసుకుంటే దిస్ క్వెషన్ which seems to be very tough, but when you break down or when you come out of the exam you might have realized అరే ఇది నాకు తెలుసు but in the exam pressure I couldn't handle it well. So the question here says suppose the revenue expenditure is 80,000 crores and the revenue receipts of the government is 60,000 crores. The government budget also shows borrowings of 10,000 crores and interest payments of 6,000 crores. Okay, now this is the data that they have given and they said which of the following statements is true. Now the revenue deficit is 20,000 crores. We all know what is revenue deficit. Revenue deficit is nothing but the revenue receipts minus the revenue expenditure. So we know that 80,000 minus 60,000 is 20,000 crores. That means the statement one is true. Then physical deficit is 10,000 crores. We know the primary మీనింగ్ అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం ఎంత బారో చేస్తున్నాం మనకున్న బడ్జెట్ కంటే ఎక్స్ట్రా ఎంత తెచ్చుకుంటున్నాం. సో ఆ డెఫిసిట్ ఎంత అని అన్నారు షోస్ బారోయింగ్స్ ఆఫ్ 10,000 crores అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే 10,000 crores కరెక్ట్. దెన్ ప్రైమరీ డెఫిసిట్ ఇస్ 4,000 crores. We can see that here
that the primary deficit that we can see is from the borrowings. ఈ borrowings లో నుండి we need to minus the interests that we have paid. Yes. So again that comes to 4,000 crores. So all the statements here are right. We know the formula for what is a primary deficit, what is a physical deficit. Physical deficit అంటే ఏంటి అని మనకి ఫార్ములా వైజ్ గా తెలుసు. కానీ స్టేట్మెంట్ వైజ్ గా చూసినప్పుడు ఆర్ వి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్? ఆర్ వి ఏబుల్ టు హ్యావ్ దట్ క్లారిటీ దట్ నేను చదివింది నేను ఈ ఎగ్జాంపుల్ త్రూ చదివినప్పుడు నేను దాన్ని డెడ్యూస్ చేయగలుగుతున్నానా లేదా? ఇంత బాగా అర్థం చేసుకుంటే కానీ ఆ క్వెషన్ ని మనం సాల్వ్ చేయలేం. Yes. So the answer will be option D. All the statements 1, 2, and 3 are correct. So this should be the level of clarity for every single question or every single concept that we are studying. Then we will see what is multi-conceptual thinking. I repeat. Then we will see what is elimination techniques that we can find. So ఇది కూడా నేను I have taken the UPSC 2025 questions so that ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడి మనము ఎలిమినేట్ చేసే స్కోప్ ఇవ్వట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో జస్ట్ అండర్స్టాండ్ బై లాజిక్. బయోలాజికల్ సైన్సెస్ లో కానీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా బయాలజీ అయినా సైన్స్ లో యూజువల్ గా యూ కెనాట్ హ్యావ్ అబ్సల్యూట్ స్టేట్మెంట్స్. మీరు ఏదైనా ఒక కెమికల్ కాంపౌండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యు సే ఆల్ ద పీరియాడిక్ టేబుల్ మనం చదువుంటాం కదా చిన్నప్పటి నుండి అన్ని ఒకేలా బిహేవ్ చేస్తాయా? అందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ బ్లాక్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒకలాగా బిహేవ్ చేస్తున్నప్పటికీ అందులో కొన్ని మాత్రం హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ exceptions. That means not everything is true when it comes to science. There will be exceptions, be it biology, be it physics, be it chemistry. Now, that is the basic understanding of science. Now, in science and technology, you can see this question: no virus can survive in ocean waters. We also know there are something called as extremophiles. So, NCRT, మీరు చదివి you might have come across these kind of terms. Extremophiles are which survive in extreme conditions. So no virus can survive in ocean waters is not true. Yes. So some anununte this statement would have been correct. I repeat. Some anununte the statement would have been correct. Now, no virus can infect bacteria, which is wrong. We have seen during COVID. Yes. Or for that matter, any virus can infect a bacteria. Then no virus can change the cellular transcriptional activity in host cells, which is not right. Again, the example of COVID. It can change the cellular transcriptional activity, and that is why there are many variants. The Delta variant of the COVID, all these variants are because of the change in the transcriptional activity of the host cell. Then, how many of the statements is correct? We say ఇక్కడ బేసిక్ రూల్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇన్ సైన్సెస్ కెనాట్ బి పాసిబుల్. సో నో 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 ఇస్ నాట్ పాసిబుల్. ఈవెన్ ఇఫ్ ఇట్ సేస్ ఆల్ వైరసెస్ కెన్ డూ, all viruses can survive in ocean water, that is also an extreme statement and that also cannot be seen. No, all viruses can infect bacteria, maybe not. Then all can change the cellular trans. No, only a few can and a few doesn't. So extreme statements are not possible in sciences. So the option will be option B. So you might think that 2025 లో ఇలాంటి ఒకటే క్వశ్చన్ ఉందేమో. I'll show you one more question. With reference to unmanned aerial vehicles, consider the following statements. All types of UAVs can do vertical landing. All types of UAVs can do automated hovering. We know not all types, only a specific motor installed in them can do vertical landing. And again, rotor type
can only do hovering. Hovering అంటే ఒక ప్లేస్ లో ఆగి అక్కడ ఉన్న వాటిని అబ్జర్వ్ చేయడం. అవి అన్ని UAVs కి పాసిబుల్ కావు. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ UAVs can use batteries as the source of power supply, which is again not true because we know solar powered UAVs are also there. there. That means again all is an extreme statement for science and technology, and that cannot be possible. So the option will be none of the statements is true. So these can be eliminated. You need not see whether they are right or wrong, and they can easily be eliminated. And then multi-conceptual thinking. Now, here is one of the example that we can think of how to apply different things. Now, the staple commodities of export by the English East India Company from Bengal in the middle of the 18th century were. So now, how do you go through? Because you cannot remember what is the East India Company from Bengal being exporting at that particular time. But in geography, we must have heard or we must have read about what are the minerals that are available in the country in surplus. Yes. What are the agricultural products that are there? Or you might be aware of your economic survey budget ఇవన్నీ మీరు of this particular time you might have been studying. అందులో you might have observed what are we importing these days. ఈ రోజుల్లో మనము ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దట్ న్యాచురల్ రిసోర్స్ మైట్ నాట్ బి దేర్ అ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడే లేవు అని అంటే 100 ఏళ్ల కిందట అసలే ఉండకపోవచ్చు. సో బై అండర్స్టాండింగ్ దీస్ వీ కెన్ ఎలిమినేట్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ హియర్. లెట్స్ సీ హౌ. ఆప్షన్స్ చూస్తే మనకి రా కాటన్, ఆయిల్ సీడ్స్, ఓపియం ఉంది. ప్రెసెంట్ టైమ్స్ లో మనం ఆయిల్ సీడ్స్ దగ్గరకు వద్దాం. ఆయిల్ సీడ్స్ లో వీ నో దట్ పామ్ ఆయిల్ కల్టివేషన్ ని మనం ప్రమోట్ చేస్తున్నాం బికాస్ వీఆర్ ఇంపోర్టింగ్ అ లాట్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ద ఇండోనేషియన్ కంట్రీ కానీ సౌత్ ఈస్ట్ రీజన్స్ నుండి కానీ తీసుకుంటాం. సో దాన్ని మనము ఈక్వేట్ చేయడానికి ఆ ఇంపోర్ట్స్ ని తగ్గించడానికి వీఆర్ ప్రమోటింగ్ పామ్ ఆయిల్ కల్టివేషన్. ఎస్, అది మనకు తెలుసు అంటే మనకి ఆయిల్ సీడ్ కల్టివేషన్ ఇన్ అవర్ కంట్రీ ఇప్పుడే లేదు. సో ఫ్యూ ఇయర్స్ అగో ఇట్ మైట్ హ్యావ్ నాట్ బీన్ ఈవెన్ థాట్ ఆఫ్. సో హౌ విల్ we be exporting oil seeds in colonial times? That is not possible. So the first option is eliminated. Now what I'm doing this, how I am eliminating this option, using my knowledge in geography, using my knowledge in economic survey that I've read, I am eliminating this option that this could be wrong. I am guessing, but I'm guessing because of a logic and the knowledge that I acquired through reading the syllabus. Then I'm saying sugar, salt, zinc, and lead. We know zinc and lead we are still importing. So there is no way that we were exporting long ago. Then copper, silver, gold, spices, tea. Here we can think of, because tea is there, maybe it is good. Spices is there, maybe this option is right. But you should know gold has never been there. We used to get, even if you have read the history from ancient times, we used to get gold from Mesopotamia, Iran, Iraq. We do not have gold reserves in లాట్. అండ్ గోల్డ్ మైనింగ్ ఇప్పటికీ కూడా వీ ఓన్లీ హ్యావ్ మన పాపులేషన్ కి సరిపోను గోల్డ్ అయితే లేదు. వీ హ్యావ్ బీన్ ఇంపోర్టింగ్ గోల్డ్ ఆర్ travelers used to come here, buy spices and give us gold coins. That is how gold used to come to the country. Now, cotton, silk, salpetre and opium. Now, if I have eliminated all the three, I am done with answering this question. But even this also you can see cotton. Obviously, we know we are an agricultural country, and if you have seen, indigo plantation was being done in our problem. ఎందుకు టు డై ద కాటన్ ఫ్యాబ్రిక్. సో ఆ కాటన్ కూడా కల్టివేషన్ మన దగ్గర ఎప్పుడు ఉంది. సిల్క్, we know that silk again we were part of silk route also. Salpetre again, దిస్ ఈస్ అ సాల్ట్ దట్ వాజ్ యూస్డ్. అండ్ ఓపియం అగైన్, ఓపియం ఇప్పుడు కూడా మనకు తెలుసు హెంప్, ఓపియం ఇవన్నీ హిమాచల్ రీజన్ లో చాలా బాగా పెరుగుతాయి. అండ్ ఇన్ సమ్ స్టేట్స్ నౌ హెంప్ ఫర్ మెడిసినల్ రీజన్స్ ఆర్ ఆల్సో బీయింగ్
లీగలైజ్డ్. సో ఇదంతా చూస్తే మనకేం అర్థమవుతుంది దట్ యూజింగ్ యువర్ కరెంట్ అఫైర్స్, using your general studies knowledge, you can crack a question from the history as well. So this is how you are interlinking different concepts that you have read to crack a question that might అంటే ఫ్యాక్చువల్గా మీకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ యూ కెన్ స్టిల్ be able to eliminate the options because of using different concepts from different subjects. So this is one of the important thing that you should be doing in prelims. And then pattern recognition, this is one of the most important thing. సో మీరు ఈ లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ వర్ అనేబుల్ టు ఫినిష్ ద పేపర్ బికాస్ ఆఫ్ దీస్ 3 స్టేట్మెంట్ క్వెషన్స్ దట్ ఆర్ దేర్. సో వాళ్ళు ప్రెషర్‌లోకి వచ్చేసి టైం సరిపోదేమో, లెంథీగా ఉన్నాయి, ఇది తర్వాత వచ్చి చదువుదామని కొన్ని క్వెషన్స్ వదిలేసున్నారు. అండ్ 3 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు అందులో ఏవి కరెక్ట్, ఏవి రాంగ్, ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఏంటి అని చెప్పి ఆ ప్రెషర్‌లో కూడా చాలా మంది తప్పులు చేశారు. నౌ లెట్ అస్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద మైండ్ గేమ్ బిహైండ్ ఇట్. సో ఇందులో జస్ట్ ఆ లెంత్ దాన్ని మాత్రమే పెంచరు. బట్ ఇట్ ఈస్ సేమ్ లైక్ అ 2 స్టేట్మెంట్ క్వెషన్. ఐ విల్ షో యూ హౌ. Statement 1, activated carbon is a good and attractive tool to remove pollutants from the effluent streams and remediate contaminants from various industries. Statement 2 says, activated carbon exhibits a large surface area and strong potential for absorbing heavy metals. Activated carbon can easily be synthesized from environmental waste with high carbon content. So these are the 3 statements. Now I do not know which one is true, which one is wrong. Yes. Now there are options. Just I'm going to the options. First option says both statement 2 and 3 are correct and both of them explain statement 1. Okay. So 2, 3 కరెక్టా కాదా అవి ఫస్ట్ స్టేట్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయా లేదా అన్నది ఫస్ట్ ఆప్షన్. Both statement 2 and 3 are correct, but only one of them explains statement 1. Okay. 2, 3 correct అవునా కాదా, రెండు కరెక్టా, అండ్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటన్నా స్టేట్మెంట్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా. ఓన్లీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ 2 అండ్ థర్డ్ ఆప్షన్ లో ఏదో ఒకటే కరెక్ట్, అది స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా. 2, 3 రెండు రాంగ్ అనేది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ చదివితే మీకు ఏం అర్థమైంది? The examiner is not asking you whether statement 1 is correct or wrong. He is saying for you to consider it as a correct option. You only have to say whether this statement 2 and statement 3 correct అవునా కాదా తెలుసుకుంటే మీరు ఆన్సర్ చేసేయచ్చు. సో ఇట్లా చేసినా కూడా మీరు ఇట్ ఈస్ జస్ట్ అండర్స్టాండింగ్. సో మీకు ఏం అర్థమైంది? ఈ స్టేట్మెంట్ ఈస్ ఆబ్వియస్లీ కరెక్ట్. స్టేట్మెంట్ 1 తప్పు అని అసలు నీకు ఆప్షనే లేదు. So when you consider statement 1 as the correct option, that means activated carbon is a good and an attractive tool to remove pollutants and from whatever pollution and remediate contaminants from the various industries. So ఇది కరెక్ట్ అని మీకు అర్థమైపోయాక ఇట్ ఈస్ వెరీ ఈజీ వెదర్ టు అండర్స్టాండ్. సో అది రిమూవ్ చేయాలి అంటే దాన్ని రెమిడియేషన్ కి వాడుతున్నాము అని అంటే దట్ మీన్స్ దానికి హై సర్ఫేస్ ఏరియా ఉంటేనే ఎక్కువ పొల్యూటెంట్స్ ని అది రెమిడియేట్ చేయగలుగుతుంది. సో దిస్ బయోలాజిక్ షుడ్ బి ట్రూ. దెన్ యాక్టివ్ మనకి కార్బన్ సైకిల్ అనే ఒక సైకిల్ బయోజియో కెమికల్ సైకిల్స్ లో నేర్చుకుంటాం. ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నది ప్లాంట్స్ పీల్చుకుంటాయి. దే ఆర్ కాల్డ్ as కార్బన్ సింక్స్ అండ్ ద కార్బన్ is స్టోర్డ్ ఇన్ ద ప్లాంట్. సో ఏవైతే మనకి ఎన్వైరన్మెంటల్ వేస్ట్స్ లో హై కార్బన్ కంటెంట్ ఉన్నవి మనము ఎప్పుడైతే యూజ్ చేస్తామో అందులో నుండి యాక్టివేటెడ్ కార్బన్ అనేది ఈజీగా సింథసైజ్ అవుతుంది. దట్ విచ్ ఇస్ అ ట్రూ స్టేట్మెంట్. సో నేను ఎన్వైరన్మెంట్ లో చదివిన బేసిక్ కాన్సెప్ట్ ఇవి. జస్ట్ బై అండర్స్టాండింగ్, రీడింగ్ ఇట్ ప్రాపర్లీ, అండర్స్టాండింగ్ వాట్ ఆర్ ద గివెన్ ఆప్షన్స్, మీరు ఏదైతే టఫ్ అని చెప్పి పెద్దగా ఉంది చూడడానికి క్వశ్చన్, టైం తీసుకుంటుంది, నాకు కరెక్టో కాదో తెలియదు, ఫస్ట్‌దే కరెక్టో కాదో తెలీదు, ఇవన్నీ చూసే బదులు మీరు కరెక్ట్‌గా క్వశ్చన్ అర్థం చేసుకొని ఉంటే, ఇచ్చిన ఆప్షన్స్‌ని అర్థం చేసుకొని ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్‌స్టాండ్. సో మనం చూసాము 2024-2025 ద మేజర్ chunk of the change that happened was this 3 statement questions. So if you would have broken it down, మీరు చాలా మంది who have given the attempt ఇప్పటికి కూడా might have not realized that statement 1 కరెక్ట్ కాదు అని ఎక్కడ ఆప్షన్ లేదు అని యూ మైట్ హావ్ నాట్ క్రాక్డ్ ఇట్.
So it becomes easy when you are familiar with reading, having that presence of mind to understand how to crack down these simple things for us to understand or get through the exam under pressure. So this is the state of mind that you should have while attempting the question paper. So ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని we have designed a prelims edge test series which will start from 7th December of 2025. And to register for this particular test series, you can join through the link that is given in the description. Thank you so much. Please like, share, and subscribe if you like our video. Thank you.